తెనాలిలో పలుచోట్ల జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్ పాల్గొన్నారు. శ్రీకృష్ణ మందిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలు సోమవారం పట్టణం సహా రూరల్ గ్రామాల్లో ఘనంగా జరిగాయి. ఆయా శ్రీకృష్ణ మందిరాల వద్ద సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ముందుగా తెనాలి మండలం గుడివాడ గ్రామంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలకు అన్నాపత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్సవ నిర్వాహకులు గ్రామస్తులు శివకుమార్కు ఘనంగా స్వాగతం పలికారు. భారీ ర్యాలీగా శ్రీకృష్ణ మందిరం వద్దకు వెళ్లి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఉట్టికొట్టే వేడుకలను ఆయన ప్రారంభించారు. ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబైన శ్రీనివాసరావు, చెన్నుబైన గోపి, దేశబైన ధరణీకృష్ణ, దేశబైన గోపిరాజు, దేశబైన గోపి చిన్న, చెన్నుబైన వెంకటరావు, దేశబైన కిట్టు, చెన్నుబైన గోపి, చెన్నుబైన వెంకట్రావు, బ్రహ్మం, రాజేష్, బురదకుంట రమేష్, మాతయ్య తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ, మరి ముఖ్యంగా యాదవ సోదరులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కృష్ణాష్టమిని మరి ముఖ్యంగా మన పట్టణంలో కానీ అలాగే పరిసర ప్రాంతాల్లో మరి ముఖ్యంగా గుడివాడ గ్రామంలో శ్రీనివాస్ అలాగే ఇక్కడ ఉన్న యాదవ సోదరులు అందరూ కలిపి ఎంతో ఘనంగా జరుపుకోవటం. నేను ప్రతి సంవత్సరం ఈ కృష్ణాష్టమి ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం అదృష్టం కలిగించినందుకు గ్రామ ప్రజలందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కృష్ణాష్టమి మన జీవితాల్లో కృష్ణ భగవాన్ ఆశీస్సులతో మనందరి జీవితాలు బాగుండాలని, నియోజకవర్గ ప్రజలందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈరోజు తెనాలి రూరల్ మండలంలోని గుడివాడ గ్రామంలో కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా మాకు యాదవ కులంలో కులదైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు కృష్ణపక్షంలో వచ్చినటువంటి రోహిణి నక్షత్రాన జన్మాష్టమిలో జన్మించిన కృష్ణుడికి మరి కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా మా తెనాలి మాజీ గౌరవ శాసనసభ్యులు అన్నాపత్తుని శివకుమార్ గారు ప్రతి సంవత్సరం కూడా ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా ప్రతిరోజు మరి మాకు కృష్ణ భగవాన్ పూజకి వచ్చి ఎప్పుడైతే ప్రతి కృష్ణాష్టమికి తప్పకుండా అటెండ్ అయ్యి మరి కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి యాదవకులు ఉన్నటువంటి సంఘ పెద్దలందరితో కూడా కలిసిమెలిసి మరి ఎంతో ఆనందంగా గడపడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే యాదవ సోదరులందరూ కూడా మీరు ఎమ్మెల్యే అయినాక మాకు ఒక అవకాశం చేసి పెట్టనని ఆ రోజు మాటిస్తే మరి అలాగే 10 లక్షల రూపాయలు పెట్టి కూడా జగన్మోహన్ రెడ్డి గారి CMDF ఫండ్ నుంచి కూడా యాదవ కులానికి మరి యాదవ కమిటీ హాల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ గోపాలకృష్ణ మందిరం వద్ద జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్ పాల్గొన్నారు. నిర్వాహకులు మేడుబైన గంగా యాదవ్, బచ్చినబైన శ్రీనివాసరావు తదితరులు శివకుమార్కు ఘనంగా స్వాగతం పలికారు. వారితో కలిసి శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే యాదవ సోదరులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. తెనాలిలో కృష్ణాష్టమి ప్రతి సంవత్సరం ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకునే సాంప్రదాయాన్ని, అలాగే మరి ముఖ్యంగా స్టేషన్ రోడ్లోని సోదరుడు మేడుబైన గంగా కానీ అలాగే శ్రీనివాస్ ఇద్దరు ఎంతో బ్రహ్మాండంగా ఈ ఏరియాలో కృష్ణాష్టమి 3 రోజుల్ని జరిపి అన్నదాన కార్యక్రమాలు రేపు అన్నదాన కార్యక్రమాన్ని జరిపే ఈ వేడుకల్లో నేను ప్రతి సంవత్సరం పాల్గొని అలాగే ఆ కృష్ణుని కృపని అందుకుంటున్న సందర్భం. ఈ సందర్భంగా ఆ కృష్ణుని ఆశీస్సులతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని, నియోజకవర్గ ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.